గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా జనగామలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సమయం తక్కువ, ఉత్పాదకత ఎక్కువ కాబట్టి మనం దొడ్డు ఓట్లు వేసుకుంటాం. ప్రతి రైతు అంతే వేస్తారు. ఈ రాష్ట్రంలో కూడా 90% మంది మనం దొడ్డు ఓట్లే వేసుకున్నాం. ఆ దొడ్డు ఓట్లకు ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్తాడు, నేను 500 రూపాయలు ఓట్లకి ఇస్తా అని చెప్పినా కానీ దొడ్డు ఓట్లకి ఇస్తా అని లేదు కదా, దొడ్డు ఓట్లకి ఏం సన్న ఓట్లకి ఇస్తా అన్నాడు. సన్న ఓట్లకు ఆయన కొన్న అవసరం లేదు, మార్కెట్ కూడా మనం పోన అవసరం లేదు. ఇవాళ ప్రైవేటు వ్యాపారస్తులే డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరకు వచ్చి 2200 మీద 500, 600, 700 ఇచ్చి కొనుక్కుంటున్నారు. బియ్యం మనం అందరం కూడా బియ్యమే తింటాం. బియ్యం రేటు ఇవాళ మంచి బియ్యం ఫైన్ రైస్ అయినట్లయితే మార్కెట్లో 60 రూపాయలు, 65 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు అనుకున్నారు. ఆ బ్రాండ్ను బట్టి రకరకాల గన్పూర్ రైసో, కర్నూలు రైసో, లేకపోతే ఇక్కడ రైసో చూస్తే. కాబట్టి ఇవాళ సన్నదానికి నువ్వు 500 ఇచ్చినా ఇవ్వకున్నా అమ్ముడు పోతాయి, కొంటారు. దొడ్డు ఓట్లకే ఇవాళ కావాల్సింది, దాన్ని ఇవ్వనని చెప్పేసి ఇవాళ చెప్తున్నారు. దానికి వ్యతిరేకంగానే ఇవాళ మనం ధర్నా చేయాలంటే ఇక్కడనే మనం నిరసన తెలియజేసినాం. ఖచ్చితంగా నిరసన తెలియజేసినాం. ఖచ్చితంగా వచ్చే ఈ ఎవరైతే నువ్వు చెప్పినవో, ఈ వానాకాలం అయిపోయింది, యాసంగి అయిపోయింది, మళ్ళీ వానాకాలం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇస్తాన్న బోనస్ అది సన్నోట్లైనా దొడ్డోట్లైనా ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి జనగామ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నువ్వు మాట తప్పడాన్ని ఖండిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువగా పంట పండించేది దొడ్డోట్లు కాబట్టి ఖచ్చితంగా దొడ్డు ఓట్లకు సన్న ఓట్లతో పాటు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మొత్తం నాయకులందరూ కూడా కార్యకర్తలు కోరుతున్నారు. దొడ్డు ఓట్లకు కూడా 500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మనం 2 సార్లు నినాదాలు ఇచ్చి మన కార్యక్రమం చేసుకుందాం. దొడ్డు ఓట్లకు కూడా 500 రూపాయలు, దొడ్డు ఓట్లకు కూడా 500 రూపాయల బోనస్, దొడ్డు ఓట్లకు కూడా 500 రూపాయల బోనస్, దొడ్డు ఓట్లకు కూడా 500 రూపాయల బోనస్. జై తెలంగాణ.